హాయ్ వర్స్ తెలంగాణలో ఉండే రైతులకి రైతు భరోసా అయితే మనకి ఇవ్వబోతున్నారు. ఒకేసారి 8 ఎకరాలకి నేడు ఉదయం 10 గంటలకి విడుదల చేయాలని చెప్పేసి భావించడం జరుగుతుంది. రైతు భరోసాకి సంబంధించి మనకి ఒకేసారి 8 ఎకరాల వరకు ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వచ్చిన అప్డేటు అదేవిధంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు మనం పూర్తి సమాచారం చూద్దాం. ఇక్కడ మనము తెలంగాణలో ఉండే రైతులకి రైతు భరోసా అనేది రాబోతుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. 70 లక్షల మంది లబ్ధిదారులు రైతు భరోసా కోసం ఈసారి ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మనం గమనించుకుంటే తెలంగాణలో 1 ఎకరం లోపు కలిగి ఉన్నవారు 22 లక్షల మంది ఉంటే 2 ఎకరాల లోపు 15 లక్షల మంది, అదేవిధంగా 3 ఎకరాల లోపు 12, అదేవిధంగా 4 ఎకరాల లోపు ఉన్నవారు 10 లక్షల మంది, ఇట్లా మనకి 5 ఎకరాల లోపు ఉన్నవారు 10 లక్షల మంది, అదేవిధంగా 4 ఎకరాల లోపు ఉన్నవారు 12 లక్షల మంది, అదేవిధంగా 3 ఎకరాల లోపు ఉన్నవారు 13 లక్షల మంది ఇట్లా కలిగి ఉన్నారు. ఓవరాల్గా మనకి ఇక్కడ గమనించుకుంటే 5 ఎకరాల ఆ పైన ఉన్న వారి సంఖ్య చూసుకుంటే 5,50,000 మంది మాత్రమే కలిగి ఉన్నారు. అంటే సుమారు మనకి 95% ఆఫ్ ద పీపుల్ ఏదైతే రైతు భరోసా 70 ల్యాక్స్ అన్నాం కదా, అందులో 95% ఆఫ్ ది పీపుల్ 5 ఎకరాల లోపు ఉన్నవారు ఉన్నారు. కాబట్టి ఆ పైన కూడా కలిపి సుమారు 8 ఎకరాలకి నేడే విడుదల చేయాలి అని చెప్పేసి భావించడం జరుగుతుంది. సో ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైతు బంధు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పెట్టుబడి సాయంకి రైతులకి విడతల వారీగా కాకుండా ఒకేసారి విడుదల చేయాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో రైతుకి సంబంధించి ఆల్రెడీ గతంలో ఏంటంటే మనకి 1 నుంచి 2 ఎకరాలకు ఒకసారి, 2 నుంచి 3 ఎకరాలకు ఒకసారి ఇట్లా విడుదల చేయడం. కానీ సార్ అట్లా కాదు, ఏకకాలంలో 8 ఎకరాల వరకు ఒకేసారి రోజు విడుదల చేసి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇచ్చే రైతులకు పెట్టుబడి సాయంగా మళ్ళీ దాన్ని మరింత ఎందుకు ఆలస్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకుముందు గతంలో డిస్కషన్ చేసాము, 10 ఎకరాల వరకు ఇస్తే డబ్బు వృధా అవుతుందని చెప్పేసి చాలా వరకు ఇట్లాంటి కామెంట్స్ రావడం జరిగింది. కానీ ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే 5 ఎకరాల పైన కలిగి ఉన్న పర్సన్సే సుమారు ఒక 5% మాపే ఉన్నారు 70 లక్షలు. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇబ్బంది ఏం లేదు, మాకు ఇచ్చేయండి అందరికీ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. చూద్దాం. సో మీరు కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు 10 ఎకరాల వరకు పెడితే బాగుంటుందా, లేకపోతే రేషన్ కార్డుకి 10 ఎకరాలు పెడితే బాగుంటుందా, లేకపోతే మొత్తానికి ఈ 5 ఎకరాలు పెడితే బాగుంటుందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓవరాల్గా అయితే రైతు బంధు మనకి రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసుకోండి. పడ్డ వెంటనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.